మీలో సిల్వర్ కొనేవారి కన్నా ఆల్రెడీ కొన్నటువంటి వాళ్ళు నాకు మెసేజ్ చేయడం కావచ్చు, కింద కామెంట్స్లో కావచ్చు, భయాన్ని బాధను వ్యక్తం చేస్తున్నారు. కొన్నాం సార్, ఇప్పుడే రేటు పడిపోయింది, ఎలా సార్ ఆల్రెడీ చెప్పాను. టైం పట్టిద్ది, వెయిట్ చేయండి, బట్ భయపడకండి అని. వాళ్ళు ఎవరో నేనేమన్నానంటే, ఇప్పుడు వెండి 3 లక్షలు ఉంది కేజీ, పెరగవచ్చు, డబ్బులుండి కొనుక్కోండి, బట్ రిస్క్ అది, డబ్బులు ఉన్నాయి, ప్రాఫిట్స్ రావాలి, కొంటాం అనుకున్నప్పుడు ఒకవేళ పడవచ్చు, కానీ లాభాలు వస్తాయి కాబట్టి వెయిట్ చేయాలి అని చెప్పారు. మళ్ళీ ఎవరు కామెంట్, నిన్న మీరు పెరిగిద్దన్నారు, ఇప్పుడు తగ్గింది ఏంటని. పద్ధతిగా ఎంత చక్కగా చెప్పానండి నేను. పడవచ్చు, బట్ మరలా పెరిగిద్ది, డబ్బులు ఇప్పుడు కొనుక్కోండి. ఈరోజు మరలా 20,000 తగ్గిందా, 2,80,000 అయినట్టుంది కేజీ. రేపు పెరగవచ్చు. ఇప్పుడు షాంఘై ఫ్యూచర్ ఎక్స్చేంజ్లో వెండికి సంబంధించి గత కొద్ది రోజులుగా పడుతూ ఉంది, ఈరోజు పెరిగింది. ఎందుకు ఏంటి అన్నప్పుడు ఫిజికల్గా వెండి వచ్చేసి అనుకున్నంత ఇంటర్నేషనల్ మార్కెట్లో లేదు. మొన్న ఎవరైతే అడ్డదిడ్డంగా వెండి రేట్ పెంచుకుంటూ పోయారో వీళ్ళంతా కూడా స్టాక్ మార్కెట్లు బ్యాచ్, బులియన్ మార్కెట్ బ్యాచ్, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్ బ్యాచ్, ఈ మెటల్ ఎక్స్చేంజ్ బ్యాచ్. సో ఏమనాలి వీళ్ళని? ఇప్పుడు రేట్లు పడిపోయినాయి, మొత్తం ప్రాఫిట్ బుకింగ్ మొత్తం అన్నీ అయిపోయింది. ఇప్పుడు వెండికి ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఉంది, దానికి తగ్గట్టుగా సప్లై లేదు. రాను రోజుల్లో వెండి వాడకం పెరిగింది, పరిశ్రమల్లో కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావచ్చు, గ్రీన్ ఎనర్జీ విషయంలో కావచ్చు, సోలార్ ప్యానల్స్ విషయంలో కావచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ విషయంలో కావచ్చు, కొన్ని ల్యాబ్స్లో రిమైనింగ్ వాటిలో. మరి ఇప్పుడు స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వచ్చేసి అడ్డదిడ్డంగా పెట్టారు, రేట్లు పెంచారు, అమ్మేసుకున్నారు. ఇప్పుడు పడిపోయింది. దీనికి కూడా గోల్డ్ వెండి ఇస్తాడంటే ఎవడు ఇవ్వట్లా. కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి, బయట బల్క్లో ఇప్పుడున్న రేటుకి వెండి ఎవరైనా ఇస్తున్నారో కనుక్కోండి, మీరు ఎవరు ఇవ్వట్లా. సో దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? పెరిగిద్ది వెండి. రాను రోజులలో రోజులు పట్టవచ్చు, వారాలు పట్టవచ్చు, నెలలు అన్నప్పుడు 1 నెల, 2 నెలలు, 3 నెలలు అంతే. మహా అయితే మీకు ఇంట్రెస్ట్ ఎంత అయిద్దండి? లక్షకి బాగా వడ్డీ తీస్తే 5 రూపాయల అంటే లక్షకి 5,000 రూపాయలు వడ్డీ. అలా 5 లక్షలు అనుకోండి, 20,000 రూపాయలు వడ్డీ, ఏది నెలకి. అది పెరిగితే అరే మొన్న మధ్య వారం రోజుల్లోనే 1,00,000 పెరిగింది, ఒక వారం రోజుల్లోనే 10 రోజుల్లోనే 1,50,000 బెడలా. ఇది ఎలా చెప్పాలంటే అదృష్టం కూడినటువంటిది, అట్ ది సేమ్ టైం ప్రాపర్గా మీ ఎలా ఉండాలంటే అనలైజ్ చేయగలిగి ఉండాలి. నేను చెప్తుంది అదే. ఇవి నేను పెట్టున్నా. ఈరోజు మరలా 3 లక్షలు పెట్టాను నేను ఈటీఎఫ్లో, వెండిలోనే పెట్టాను నేను. కాపర్లో పెడదామని అనుకున్నాను, లేదు, ఎందుకంటే వెండి లీస్ట్కి వచ్చేసింది, ఇప్పుడు అది పెరగాలి. ఆల్రెడీ నేను మొన్న తీసుకుంది వచ్చేసి 24,000 ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నా, బట్ నేను అమ్మలేదు, ఎందుకంటే పెరిగిద్ది. సో నేను ప్రాక్టికల్గా కూడా మీకు చెప్పా, నేను మీకు అమ్మానా లేదా మీరు ఏదైనా కొంటున్నానా? కొంచెం ప్రాక్టికల్గా ఉండండి. అప్పటికప్పుడు లాభాలు రావాలి, నష్టాలు రాకుండా అమ్మమ్మ అయిపోయింది మా పని వద్దు. ఆల్రెడీ ట్రేడింగ్ సంబంధించి బాగా అవగాహన ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది అవసరం లేదు. ఎవరైతే మొన్న కేజీలు కొని పాపం ఇంట్లో దాచుకున్నారు అమాయకులు, వారి కోసం ఈ వీడియో ఇస్తున్నాను. భయపడకండి, వెండి పెరగడం మొదలైంది. రేపు ఒకవేళ పడ్డా, ఎల్లుండి కూడా పడ్డా, ఖచ్చితంగా పెరిగిద్ది. ఓకేనా? వెండి పెరగటం ఖాయం. ఇది ఫిబ్రవరి కదా, మార్చి నెలాఖరికి ఎట్ట లేదన్నా 3,500 వస్తే సరే, 3,5 లక్షలు వస్తే చాలు కదా. ఒకవేళ మీలో ఎవరన్నా 4 లక్షలు 4 లక్షలు ఉన్నప్పుడు వెండి మేము కొన్నామంటే మీరు ఇంకో 2-3 నెలలు ఆగండి, ఒక 4-5 నెలలైనా ఆగండి. ఎందుకంటే అంత రేట్ ఉన్నప్పుడు వద్దు అని చెప్పాను. ఏమనంటే రిస్క్ అని చెప్పాను. మీ దగ్గర అంత డబ్బు ఉంటే రిస్క్ మేము ఫేస్ చేస్తా, ఏం పర్లేదు, ఇలాగే చెప్పాను. ఏం పర్లే, రేటు పడిందా, ఏం పర్లా, మాది బోర్డు ఎంత డబ్బు ఉంది అంటే తీసుకోవట్లేదు, వద్దు అని చెప్పాను. వాళ్ళు ఎవరు అనకూడదు, బంగారం తాకట్టు మరి వేరు వెండి కొన్నారంట, వాళ్ళు అప్పు తెచ్చి మరి వెండి కొన్నారంట. ఎలాగండి అలా? ఆశ అనేది హద్దు ఉండొద్దా? రిస్క్ అంటున్నా అలా ఎలా చేస్తారు అసలు? అయినా సరే మీ మంచి కోసం చెప్తున్నాం, కొన్నారు కదా, వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయితే పెరుగుతారు.